హాయ్ హలో నమస్కార్ నేను మీ కుమార్ గుణ వెల్కమ్ టు మై నాలెడ్జ్ మీకోసం మై యూట్యూబ్ ఛానల్. నిరంతరం ఏదో కొత్త విషయాలు ప్రభుత్వం సంబంధించి కానీ బ్యాంక్కి సంబంధించి కానీ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మీకు తెలియపరచడం కోసం ముందుకు సాగుతున్న మై నాలెడ్జ్ మీకోసం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చిన ఒక సందేశం ఏంటంటే, రైల్వేలో ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు రిజర్వేషన్ చేసుకోవడం జరుగుతుంది. రిజర్వేషన్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల మన ప్రయాణం రద్దయినట్లయితే, లేదా రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల మన ప్రయాణం అనేది ఆటంకం కలిగినట్లయితే, మనకు రావాల్సిన డబ్బులు మొత్తం కూడా 100% మనకు రావాలంటే మనం ఏం చేయాలి? దానికోసం రైల్వే శాఖ మనకు ఎలాంటి అవకాశం కల్పిస్తున్న విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. కాబట్టి ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే తప్పకుండా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే చాలామంది రైల్వే ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయం అంటే, రైలు ఆలస్యంగా నడిచినా లేదా అనివార్య కారణాల వల్ల రైలు రద్దయినా కానీ, రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల రైలు నడిచే విధానంలో కొంచెం సమస్యలు ఎదురైనప్పుడు కానీ, మనము రిజర్వేషన్ చేసుకున్న అమౌంట్ మొత్తం కూడా మనకు రీఫండ్ పొందాలంటే ఏం చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం భారత రైల్వే శాఖ ఏం చేసిందంటే, టీడీఆర్ అనగా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ అనే ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇందులో చూసినట్లయితే టీడీఆర్ అంటే సాధారణంగా ఛార్జ్ తయారైన తర్వాత టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు రావని అందరూ అనుకుంటుంటారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణం చేయలేకపోయినప్పుడు రైల్వేకి ఆ విషయం తెలిపి రీఫండ్ అడగాలని ఉద్దేశంతో టీడీఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. మీరు ఎందుకు ప్రయాణం చేయలేకపోతున్నారో సరైన కారణం చెప్తే రైల్వే శాఖ దాన్ని పరిశీలించి మీరు ఎంతైతే రిజర్వేషన్ కోసం ఖర్చు పెట్టారో అంత డబ్బులు కూడా కొన్ని పని దినాలలో మీకు అమౌంట్ అయితే అకౌంట్కి వేయడం జరుగుతుంది. ఏ సందర్భాల్లో రీఫండ్ మనకు వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు చూసినట్లయితే, మనం ప్రయాణించాల్సిన రైలు, మనం ఏదైతే ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నామో ఆ రైలు నిర్ణీత సమయం కంటే 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నట్లయితే, అలాంటి సమయంలో మనము ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మన డబ్బులు మనకు పూర్తిగా వెనక్కి అవకాశం ఉంది ఈ టీడీఆర్ ద్వారా. అదేవిధంగా కనెక్టింగ్ ట్రైన్ అంటే, మనం ఒక జర్నీ చేసేటప్పుడు డైరెక్ట్ ట్రైన్ లేనప్పుడు 2 రైళ్ళు అనేది మనం బుక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక ట్రైన్ దగ్గర నుంచి ఇంకొక స్టేషన్ దగ్గరికి వెళ్ళి, ఆ స్టేషన్ నుంచి ఇంకొక ట్రైన్ ఎక్కి మన గమ్యస్థానం చేరే అవసరం ఉంటుంది. కాబట్టి కనెక్టింగ్ ట్రైన్లు ప్రయాణం చేసే సమయానికి మనం ప్రస్తుతం ఉన్న ట్రైన్ అనేది అందించలేని తరుణంలో మనకు రిజర్వేషన్ చేసుకున్న డబ్బులు పూర్తిగా మనకు వచ్చే అవకాశం టీడీఆర్ ద్వారా ఉంటుంది. అదేవిధంగా మనం ఏసీ ట్రైన్ కూడా రిజర్వేషన్ చేసుకున్నట్లయితే, ఏసీ పని చేయకపోతే మీరు ఏ కోచ్‌లో అయినా బుక్ చేసుకున్నారో ఆ బోగీలో ఏసీని సరిగ్గా పని చేయనప్పుడు కూడా మనం టీడీఆర్ ద్వారా మనకు రావాల్సిన డబ్బులు మొత్తం పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోచ్ మార్పు, రైల్వే వారు మీకు బుక్ చేసుకున్న కోచ్ కేటగిరీని అకస్మాత్తుగా మీకు తెలియకుండా మార్చినప్పుడు కూడా మనం టీడీఆర్ ద్వారా మన డబ్బులు పూర్తిగా మనము మన ప్రయాణాన్ని రద్దు చేసుకొని పొందే అవకాశం ఉంటుంది. చార్ట్ తయారీ లోపాల వల్ల, అంటే మనము బుక్ చేసుకున్న రైలు మనకు సరైన సమయంలో ప్రయాణానికి సిద్ధం కావడం కోసం చార్ట్ ప్రిపేర్ అనేది సరైన టైంకి లేనప్పుడు అలాంటి లోపం రైల్వే శాఖ ద్వారా జరిగింది. కాబట్టి అప్పుడు కూడా టీడీఆర్ ద్వారా మన ప్రయాణాన్ని రద్దు చేసుకొని పూర్తిగా మన అమౌంట్ పొందే అవకాశం ఉంటుంది. టీడీఆర్ ఫైల్ చేయడం ఎలా? ఈ పరిస్థితుల్లో మనం ప్రయాణం రద్దయినప్పుడు టీడీఆర్ని ఎలా ఫైల్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకోవాలంటే, ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో సులభంగా చేసుకోవచ్చు. ముందుగా మీరు ఐఆర్సిటీసీ అధికార వెబ్సైట్లో లేదా యాప్లోకి లాగిన్ అవ్వాలి. మెనూలో మై ట్రాన్సాక్షన్ విభాగంలోకి వెళ్ళి అక్కడ ఫైల్ టీడీఆర్ ఆప్షన్ అని ఉంటుంది, దాన్ని ఎంచుకోవాలి. అక్కడ మీ ప్రయాణానికి సంబంధించిన జాబితా కనిపిస్తుంది. మీరు ఏ టికెట్కి అయితే రీఫండ్ కావాలో ఆ పిఎన్ఆర్ నెంబర్ను సెలెక్ట్ చేయండి. రీఫండ్ కోరడానికి గల సరైన కారణాన్ని, ఉదాహరణకు ట్రైన్ డిలే 3 గంటలు అయిందనుకోండి, ఆ ఆప్షన్ ఎంచుకొని పూర్తి వివరాలు సబ్మిట్ చేయాలి. చేసిన వెంటనే మనకు డబ్బులు వస్తాయంటే రావు. మీరు ఎంచుకున్న టీడీఆర్ ఆ సమస్య నిజంగా ఆ ట్రైన్ ప్రయాణించే సమయంలో జరిగిందా లేదని రైల్వే శాఖ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీకు రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి కారణానికి టీడీఆర్ ఫైల్ చేయడానికి ఒక నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది. అదేంటంటే, ట్రైను ప్రయాణం చాటు సమస్యలు ఉన్నప్పుడైతే ట్రైన్ బయలుదేరడానికి 1 గంట ముందు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ట్రైన్లో ఉన్న ఏసీ బోగి సమస్య లేదా
ఇతర సమస్యలు ఉన్నప్పుడైతే ట్రైన్ బయలుదేరిన ఒక హాఫ్ అన్ అవర్ లోపు బుక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో మాత్రమే మీరు టీడీఆర్ను ఫైల్ చేస్తే రైల్వే శాఖ వారు పూర్తిగా విచారించుకున్న తర్వాతే మీకు రావాల్సిన డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు అవసరమైన సమాచారాన్ని అందించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మంచి మంచి పథకాల గురించి మీకు తెలియపరచడం కోసం నన్ను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని, ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.